సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. గాయత్రి అంటే చాలా బాగుంది. అంటే హోల్ అండ్ సోల్ మోహన్ బాబు గారి నట విశ్వ రూపం చూడొచ్చు అనమాట. ఆఫ్టర్ ఒక రాయలసీమ రామన్న చౌదరి తర్వాత ఒక నాకు నచ్చిన సినిమా అయితే ఇదే. డెఫినెట్గా ఒక మంచి సినిమా అని చెప్పొచ్చు. డెఫినెట్గా ఎట్లా చెప్తామంటే సినిమా ఓన్లీ వన్ మ్యాన్ షో మోహన్ బాబు గారు అని చెప్పొచ్చు. మంచి ఎమోషన్, ఆయన నట విశ్వరూపం చూడొచ్చు అనమాట. డైలాగ్ డెలివరీస్ అన్నీ చాలా అద్భుతంగా ఉంటాయి ఆయన నటన. సో ఆ ఒక అద్భుతమైన నటనని మళ్ళీ ఒకసారి కనపంచాలని చెప్పారు. యాక్షన్ ఎలిమెంట్సా ఏమంటున్నారు మీరు? ఇద్దరు ఎవరు బాగా చేశారా? ఎట్లా పోయా అది అంత సీన్ మోహన్ బాబు అంటే విష్ణు అన్నది ఎక్కువ క్యారెక్టర్ ఉన్నది ఇందులో. జస్ట్ ఆయన రోల్ని ఒక 5-10 మినిట్సే ఉంటుంది. ఓకే, శ్రేయ గారు మరి విష్ణు గారికి ఇందులో ఒక వైఫ్ క్యారెక్టర్ ఇచ్చారు. ఇద్దరికి మ్యాచ్ అయిందంటారా? మ్యాచ్ అయింది అంటే మోహన్ బాబు గారి క్యారెక్టరే తను చేశాడు. కానీ బాగుంది సినిమా అయితే, చాలా బాగుంది. హిట్ అని చెప్పొచ్చు. డెఫినెట్గా ఒక మంచి హిట్ అని చెప్పొచ్చు. చాలా బాగుంది. విలన్ క్యారెక్టర్ బాగుంది అంతే. డైలాగ్స్ అది చాలా బాగుంది. మోహన్ బాబు యాక్షన్ సూపర్. అసలు సెకండ్ హాఫ్ అయితే అద్భుతము. ఫ్యామిలీ మొత్తం వచ్చి చూడొచ్చు. ఎక్సలెంట్ ఫిలిం, సూపర్. ఓవరాల్ మూవీ మొత్తం సూపర్ ఉందండి. మోహన్ బాబు సార్ యాక్షన్ సూపర్, విష్ణు సార్ యాక్షన్ కూడా చాలా బాగుంది. ఇద్దరు ఓవరాల్ టోటల్ ఇద్దరు తండ్రి కొడుకులు బాగా పర్ఫామ్ చేశారు. హ్యాట్స్ ఆఫ్ టు బోత్ ఆఫ్ యూ. మోహన్ బాబు యాక్షన్ సూపర్గా ఉంది. మూవీ గుడ్. గాయత్రి సూపర్. గాయత్రి సూపర్. గాయత్రి మూవీ సూపర్. విష్ణు గారు చేసిన చిన్న క్యారెక్టర్ కానీ చాలా సూపర్గా చేశారండి. ఒక 20 మినిట్స్ ఉంటుంది. చాలా బాగుంది మూవీ. సినిమాలో పాటలు చాలా బాగున్నాయండి. డైలాగ్ చాలా బాగున్నాయి. యు ఆర్ మై బ్రదర్ ఫ్రమ్ మై అనదర్ మదర్, జస్ట్ 14 days to go. అంటే రామారావు గారి తర్వాత ఆయన ఇంకా యాక్టింగ్లో చాలా బాగా చేశారు. మన విష్ణు గారు కూడా చాలా బాగా చేశారు. తండ్రికి తనడు అనిపించుకున్నారు. సాంగ్స్ అన్నీ బాగున్నాయి. చాలా బాగుందండి. బాగుంది, చాలా బాగుంది. గాయత్రి సినిమా సూపర్. మోహన్ బాబు సార్ విష్ణు ఎరగ తీసేశారు. ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్, ట్విస్టెస్ పంచెస్ ఎక్సలెంట్గా ఉన్నాయి. ఈ వారానికి మోహన్ బాబు సార్దే. శ్రీ యాక్టింగ్ బాగుంది. కొంచెం టైమే ఉంటుంది కానీ చాలా కీలకమైన రోల్. డాటర్ ఉంటుంది మోహన్ బాబు గారికి. బాగుందండి ఆ పాట. డైలాగ్స్ బాగుందండి. ప్లస్ 2 పాత్రలో ఒకటి స్టేజ్ ఆర్టిస్ట్ క్యారెక్టర్ అనమాట. ఆ స్టేజ్ ఆర్టిస్ట్ రోల్లో మోహన్ బాబు గారు గతంలో ఆయన వచ్చిన బ్యాక్గ్రౌండ్ మనం దానికి కనెక్ట్ అయిపోతాం అనమాట. ఏంటంటే మోహన్ బాబు గారి డైలాగ్స్ చాలా బాగున్నాయి. ప్లస్ యాజ్ అ స్టేజ్ ఆర్టిస్ట్ కదా, సో పద్యాలు రావణుడిలాగా కానీ అవన్నీ చాలా బాగున్నాయి. ప్లస్ మన శివతాండవ స్తోత్రం చదువుతారు 2 కీలకమైన స్థూలో. అది అదిరిపోయిందండి. అదొక ట్విస్ట్ లాగా కూడా వస్తుంది. శివతాండవ స్తోత్రం ఏదుందో అదొక ట్విస్ట్ లాగా వస్తుంది. ఎందుకంటే నెగిటివ్ రోల్లో కూడా చేశారు కాబట్టి ఆ నెగిటివ్ రోల్ మనకు చాలా ట్విస్టులు ఉన్నాయి. లాస్ట్ 1 hour వచ్చేసి ప్రతి సీన్కో ట్విస్ట్ వస్తుందండి. అది చాలా బాగుంది. మొదట్లో మనం మామూలుగా వెళ్తుంది సినిమా అనుకుంటాము, పాటలు కొంచెం స్పీడ్ బ్రేకర్ లాగా అనిపిస్తుంటాయి. కానీ చివరికి వచ్చేసరికి సెకండ్ హాఫ్లో ఇంకా ఎస్పెషల్ లాస్ట్ 1 hour చాలా బాగుందండి. రేటింగ్ 3.5. బాగుంది సార్. గాయత్రి మూవీ బాగుంది. ఓవరాల్గా ఓకే. మోహన్ బాబు క్యారెక్టర్ బాగుంది సార్. మా విష్ణు కూడా చాలా బాగుంది. విష్ణుది లవ్ మ్యాటర్ అది కూడా శ్రేయది ఓల్డ్ మోడల్లో తీశారు. వీధి నాటకాలు వేసుకునే క్యారెక్టరు చాలా బాగుంది. డబ్బులు అది ఉండక కొంచెం మిడిల్ క్లాస్ ప్యూరు శ్రేయ లవ్ మ్యాటర్లో కడుపుతూ ఉంటుంది. బొమ్మ అది కొండమన్నా డబ్బులు ఉండవు, కంటతడి పెట్టి ఇచ్చేటట్టు ఉంది. సెంటిమెంట్ అది చాలా బాగుంది. ఫైట్ అది మోహన్ బాబు సాంగ్ బాగుంది. ఫైట్ మళ్ళీ పాత రోడ్లు విలన్ క్యారెక్టర్ కూడా మోహన్ బాబు గారు రోజు చేశారు. డబుల్ క్యారెక్టర్. ఎం ధర్మరాజు ఎంఏ గుర్తు వస్తుంది. అసెంబ్లీ రౌడీ ఫైట్ సేమ్ మళ్ళీ పాత రోజులు గుర్తొచ్చినట్టు బాగా చేశారు. ఈ వయసులో ఇంత పెద్ద వయసులో మోహన్ బాబు గారు అట్లా చేశారంటే ఓకే. మంచిదనం అండి. అనాథ పిల్లలని అది సేమ్ ఆయన విద్యానికేతనం తెలిసిందిగా అందరికీ. పిల్లలందరినీ మంచిదనం, అనాథ పిల్లలని అందరినీ తీసి ఆదరించడం బాగున్నాయండి. 1-2 పాటలు బాగున్నాయి. మోహన్ బాబు గారిది ఆంజనేయ స్వామి వీరాంజనేయ స్వామి పాట ఒకటి ఉంది. లవ్ మ్యాటర్ పాట 2-3 పాటలు బాగున్నాయి. యాక్టింగ్లో చెప్పక్కర్లేదు. ఎప్పుడు వాళ్ళు మంచి హిట్లు రాకపోవడం అనేది వాళ్ళకి మైనస్ పాయింటే, కానీ యాక్టింగ్లో ఎప్పుడు లోటు లేదు వాళ్ళకి.